ఇవాళ దారి మాకు చూపించిన పవన్ కళ్యాణ్ గారికి కోటి దండాలు పెట్టుకుంటాం. కాలనీ అంతా కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని మాత్రం జీవితంలో మేము మర్చిపోలేము. సంవత్సరం పూర్తవకుండా అంటే వరదలో టైంలో వచ్చాడు. మళ్ళీ వరదలు వచ్చే టైంకి బ్రిడ్జి మాకు అందుబాటులోకి వచ్చింది. గతంలో కంటే ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. అది బాస్ దయ వల్ల బ్రిడ్జి వచ్చింది. మనం పడవ ఉన్న ప్రదేశంలో ఉన్నాం. ఇదే ప్రదేశంలో కళ్యాణ్ గారు పడవ వెళ్ళారు. ఇప్పుడు మేము నుంచుని ఉన్నాం. రేపన్న రోజున ఎలాంటి వరదలు వచ్చినా తట్టుకునే స్థాయిలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కళ్యాణ్ గారు చేశారు. పెట్టారు ఆయాల మేము అన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం, మాకు న్యాయం జరుగుతుందని చెప్పాం. మాకు న్యాయం జరిగింది. గతంలో ఎంత బాధపడ్డారు తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా చేయించారు పని. కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. అటు సైడ్ నుంచి వెళ్తే అరగంట వెళ్ళాల్సి వచ్చేది. ఈలోపు మా బస్సు కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు బ్రిడ్జ్ చేసి వచ్చాక మేము చాలా హ్యాపీగా వెళ్తున్నాం. ముందు అలా గొట్టు నుంచి వెళ్ళేవాళ్ళం. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు బాగా హెల్ప్ చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. నేను మీ భరత్. ప్రస్తుతం మనం చూసినట్టయితే గొల్లపురోలు గ్రామం రావడం జరిగింది. ఏదైతే జగనన్న కాలనీ అని పేరు పడిందో ఇక్కడ చూసినట్లయితే సుమారు చాలా రోజుల నుంచి బ్రిడ్జ్ అనేది వర్క్స్ అనేవి ఆగిపోయాయి. ఇక్కడ రోడ్స్ కూడా అన్ని వర్క్స్ అనేవి ఆగిపోయాయి. సో ఇక్కడ రోడ్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఈ వచ్చే సంక్రాంతికి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీనికి ఇనాగ్రేషన్ చేస్తారంటే రోడ్స్కి, బ్రిడ్జ్కి. సో ఇక్కడ అసలు ఇవి ఎలా ఇప్పటి వరకు సాగారు ప్రజలందరూ, ఈ దారి లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. పోయిన సంవత్సరం ఇదే ఒక పడవ వేసారండి. పడవ నుంచి మేము పడవ నుంచి వెళ్ళేవాళ్ళు. నేను చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ టైంలో ఏమైనా స్లిప్ అయినా చేసినా, అలాంటి టైంలో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమో, మా పరిస్థితి ఏంటి ఇలాగే ఉంటుందా అని అనుకునేవాళ్ళం అండి. కానీ బ్రిడ్జ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. ముందు మేము స్కూల్కి వెళ్ళేది అప్పుడు దారి లేదు. ఇప్పుడు బాగా వేస్తారు కాబట్టి మేము వెళ్ళగలుగుతున్నాం రోజు స్కూల్కి. ఎవరు వేసారు రోడ్డు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. వచ్చి మా అందరినీ చూసి ఈ రోడ్డు వేశారు. ముందు అలా గొట్టు నుంచి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. గొడ్ల నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పడవ వేసేవారు, పడవలో వెళ్ళేవాళ్ళు. గొట్లంతా జారిపోయింది. చాలా ఇబ్బందిగా ఉండేదా ముందు? ఇబ్బందిగా ఉండేది. పవన్ కళ్యాణ్ వచ్చాక మొత్తం రోడ్డు మొత్తం వేశారు. మాది గొల్లపురోలు. మేము జగన్ కాలనీలో ఉంటున్నాం. ఇక్కడ మేము 2 years నుంచి ఉంటున్నాం. అప్పుడు బ్రిడ్జ్ కట్ట ఏమి ఉండేది కాదు. మేము చాలా ఇబ్బంది పడి వెళ్ళేవాళ్ళం. అటు సైడ్ నుంచి వెళ్తే అరగంట వెళ్ళాల్సి వచ్చేది. ఈలోపు మా బస్సు కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు బ్రిడ్జ్ చేసి వచ్చాక మేము చాలా హ్యాపీగా వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు బాగా హెల్ప్ చేశారు. మాది గొల్లపురోలు. మేము జగన్ కాలనీలో 2 years అయ్యింది వచ్చి. గత సంవత్సరంలో అయితే మాకు బ్రిడ్జ్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. వాటర్లో నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం. అటు సైడ్ తుప్పల్లో నుంచి కూడా నడిచి వెళ్ళేవాళ్ళం. కాలేజ్ బస్ రావడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ ఈ కాలనీకి రావడం జరిగిందో అప్పుడు అన్ని పరిష్కారం ఇచ్చారు మాకు. అప్పుడు మేము తర్వాత సార్తో మాట్లాడడం జరిగింది. ఈ బ్రిడ్జ్ గురించి సార్ కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ ఈ బ్రిడ్జ్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ జగన్ కాలనీలోకి వచ్చి మేము 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు పెట్టి 2 సంవత్సరాలు నరకం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ మాకు బ్రిడ్జ్ చేశారు. హ్యాపీగా కాళ్ళు ఎగరేసుకుంటూ మేము జగన్ కాలనీకి వెళ్తున్నామండి. జగన్ కాలనీ పేరు పెట్టకపోతే కొంతమంది పెడుతున్నారు. మీరు ఏ పేరంటే పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దారితో ఆ కాలనీలోకి వెళ్ళగలుగుతున్నాం మేము. లేకపోతే మాకు దారులు లేవు. ఇవాళ దారి మాకు చూపించిన పవన్ కళ్యాణ్ గారికి కోటి దండాలు పెట్టుకుంటాం. కాలనీ అంతా కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని మాత్రం జీవితంలో మేము మర్చిపోలేము. ఈ దారి మాకు ఇచ్చినందుకు. ఇందులో వరదల్లో పడి, నీటిలో పడి, దారి లేకుండా 60 రోజులు బండి బయట పెట్టేసి బైపాస్లో కొన్ని రోజులు మునిగిపోతే రేత్రి మీద నీరు వస్తే కాలనీలో వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళకుండా ఉండిపోయాం. అలాంటి
పవన్ కళ్యాణ్ గారి జీవితకాలం మేము మర్చిపోమండి. ఇది మాత్రం కాలనీ చెప్పుకుంటుంది. ఎవరు ఏం చెప్పుకున్నా మాత్రం గొలపోలు అంతా ఈ బ్రిడ్జిని చూసి సూపర్ అని చెప్పుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, లోపలికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారన్నది మా గొలపురోలు మాత్రం ఒక గుర్తింపు అండి. ఇంక ఇది గొలపురోల్లో ఎప్పుడు జీవితకాలం గుర్తింపుగా ఉండిపోద్ది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇంకా జై జనసేన. స్కూల్ చాలా ఇబ్బంది పడుతుంది తీసుకెళ్లే వాళ్ళు. అయితే గొట్లు గడ్డ లేకుండా వాటర్ వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దాని మీద మనకి చాలా నీట్గా ఉందండి. ఇప్పుడు ఆ ఫ్రంట్ వరకు వచ్చేది అంతా బసవరాజు గారు గుడి దాకా వచ్చేది. అక్కడి నుంచి మళ్ళీ పిల్లల్ని అటు ఇటు వాటర్లోనే దింపేవారు. ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగానే ఉందండి. అంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదండి ముందు అందుకు రూట్ బాగుండేది కదండి. ఇప్పుడు బాగుందండి, పర్లేదండి, బాగుందండి. పిల్లల్ని తీసుకెళ్ళక అక్కడ ఇబ్బంది ఏమి లేదండి. పిల్లల్ని తీసుకెళ్ళక ఇబ్బంది ఉండేదండి. ఫస్ట్ రోడ్డు ఉండేది కదండి, మరి ఇప్పుడు రోడ్డు వస్తుంది కదండి, బాగుందండి. ఇప్పుడు ఇబ్బంది అనేదండి పిల్లలకి. బురద నీళ్ళు గట్ట పడిపోయి ఉండేదండి, బాగా ఉండేదండి. ఇదంతా నీరండి, అలా రకాయ మొత్తం నీరు అంతా వచ్చేసిందండి. ఇబ్బంది ఉండేది జనం అందరికీ. ఏ ఇబ్బంది లేదండి. రోడ్డు వేసిన తర్వాత ఏ ఇబ్బంది లేదండి. ట్రైన్కి తీసుకెళ్ళిపోతున్నాండి పిల్లలు. అప్పుడైతే ట్రైన్ తీసుకెళ్ళిపోవడం కాదండి, లేట్ అయిపోయిందండి బాగానే. నీరు గట్ట వచ్చేసారు. నేను బ్రిడ్జ్ వేయకముందు అయితే అసలు రోడ్డు బాగుండేది కాదండి, వెళ్ళడానికి కూడా ఏం లేదు, దారి లేక చాలామంది ఇబ్బంది పడేవారండి. ఇప్పుడైతే కొంచెం చాలా బాగుందండి, బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు స్కూల్కి ఇక్కడ చక్కగా వెళ్తున్నాం. వరదల టైంలో ఎలా ఉండేది ఇక్కడ ప్రాంతం? వరదల టైంలో అస్సలు బాగుండేది కాదండి, అసలు రావడానికి దారి ఉండేది కాదండి. పడవలు వచ్చేయండి, పడవలు వచ్చినా కూడా కొంచెం అసలు బాగుండేది కాదండి. ఇప్పుడు బ్రిడ్జ్ చేసాక బాగుందండి. కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి, చాలా బాగా బ్రిడ్జ్ చేయించినందుకు. యాక్చువల్గా బ్రిడ్జ్ అయితే 90% కంప్లీట్ అయిపోయిందండి. ఐ ఫీల్ అందరూ హ్యాపీ. ఒకప్పుడు వెళ్తే వాటర్లో నడుచుకుని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం ఒకసారి కూడా September 9th 20 చెప్పడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. లోపల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్లు అయితే లేవు. అండ్ కొంచెం బాగా ఎక్కువ వాటర్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ ఉంది, దాన్ని కూడా క్యూర్ చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అందరూ మేబీ జగన్ కాలనీ అంతా న్యూ ఇయర్ సంబరాల్లో మెయిన్ బ్రిడ్జే దాంట్లో మొదటగా చెప్పుకోవచ్చు మనం. అండ్ సంక్రాంతి కానుక కూడా మేబీ మాకు ఈ బ్రిడ్జి ఓపెన్ అవుద్దని కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారు వచ్చి ఒకసారి అప్పుడు ఎలా విజిట్ చేశారు, ఇప్పుడు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. అంటే హౌసింగ్ బోర్డు తరపు నుండి ఖచ్చితంగా మేము అందరం అయితే కోరుకుంటున్నాం కళ్యాణ్ గారు వచ్చి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయాలని. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చి మా బ్రిడ్జిని ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. బ్రిడ్జి కట్టకముందు దారి మార్గాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? బ్రిడ్జి కట్టకముందు ఏముంది, ఇది పీకి లోతులో వెళ్ళేవారు జనాలు ఇక్కడి నుంచి. పిల్లలు స్కూల్ మార్గాలు ఉండేవి కాదు, ఎవరైనా ఎవరైనా పనికి వెళ్ళేవారు కాదు, పనికి వెళ్ళే దారి ఉండేది కాదు, చాలా బాధపడేవారు. ఈ బ్రిడ్జి చేసేటప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయితే మొదలెట్టి మళ్ళీ సంవత్సరం నాటికి శుభ్రం బ్రిడ్జి అయిపోయింది, క్లియర్గా ఉంది. ఇప్పుడు అందరూ చాలా ఆనందంతో పవన్ కళ్యాణ్ రావడం వల్ల చాలా ఆనందపడుతున్నారు. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. గతంలో ఎంత బాధపడ్డారు తెలుదు కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా చేయించారు పని. చేయించబట్టి వెలుగు వచ్చేసింది కాలనీకి. ముందు దారి ఉంది, మొక్కలో దిగబడి నానా అవస్థ పడిపోరు. ఇప్పుడు భయం లేదు ఇంకా దీనికి అంతగా కాలనీ జగన్ కాలనీకి అంతా వెలుగు వచ్చేసింది. చాలా బాగా చేసినట్టు పని ఉన్నాయి, పార్టీ కూడా ఉంది కానీ చాలా ఇది కాలనీకి అయితే ప్రాణం పోసాడు పాపాసనం. పిడాపురాన్ని నమ్మ సంచావుళ్ళు ఎప్పుడు నుంచి మా చింతాల్లో పడిపోన్నాయి, ఇప్పుడు దాకా కట్టలేదు, ఇప్పుడు కట్టాడు. చిన్నతనం రోడ్డు ఎక్కడిది, ఇంతరోజు పొందుతా ఇంతరోజు ఉండేది, తొలలోతు ఉండేది బాడీ వెళ్ళి దూడలు వెళ్తే మనుషులు వెళ్ళేవారు కాదు, ఆ గొట్టంటే వెళ్ళేవారు. అలాంటిది మహానుభావుడు బాగా కట్టించాడు. బాగుందండి, ఇప్పుడు బాగుంది చేయడం వల్ల బాగుంది. గతంలో ఎలా వెళ్ళేవారు? గతంలో నీటిలో వెళ్ళేవాళ్ళం కదా, మరి నీటిలో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడేమో చేయాలంటే వెళ్ళేవాళ్ళం, పడవలో వెళ్ళాం, అన్ని రకాలుగా వెళ్ళేవాళ్ళం. దేవుడి దేవాళ్ళు ఇప్పుడు బాగుంది, సంతోషం. కళ్యాణ్ గారికి పండగ శుభాకాంక్షలు. ఇప్పుడు చాలా బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చాక. కూటమి ఇక్కడ చాలా యాతన పడేవాళ్ళు ఈ బ్రిడ్జి కాడ, నీటిలోంచి చాలా యాతన పడ్డాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మమ్మల్ని చూసుకుని ఈ బ్రిడ్జికి కూడా శాంక్షన్ చేసి మాకు ఈది రోడ్లు కూడా అయిపోతే జగన్ కాలనీలో రోడ్లు వేయాలమ్మా. మెయిన్ రోడ్లు సందులు ఉన్నాయి, మరి
పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చి చూస్తే ఆయన వచ్చాక, అందుకే జగన్ కాలనీ అనటం లేదు, ఇప్పుడు హౌసింగ్ కాలనీ అని చెప్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు పని చేయలేని 10 ఊళ్ళు కూడా పిఠాపురం, నేను ఏదో వీడియో చూశానండి, ఒక లేడీ మాట్లాడింది, పని ఏం చేశారని చెప్తుంది. ఆవిడ్ని గొల్పరోలు ఈ మన జగన్ సైడ్ గారు బిజీ గారికి వచ్చి ఊరికి ఎంత స్పీడ్గా అయిందో, ఎంత స్పీడ్గా చేశారో ఆవిడ్ని ఈ బిజీ గారికి రమ్మని మేము అడుగుతున్నామండి. అంటే మాకు పార్టీలో పని కాదు, ఎవరు వచ్చినా మాకు న్యాయం చేసి పెట్టారు. ఆయాల మేము అన్నాం పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం, మాకు న్యాయం జరుగుతుందని చెప్పాం, మాకు న్యాయం జరిగింది. అంతే కాబట్టి ఆయన అన్నాకే ఎవ్వరూ కూడా ఆ పక్క కూడా రాలేరు. ఏంటంటే అతను ఉన్న సత్తా ఉంది, అడిగి సత్తా ఉంది, తెచ్చి సత్తా ఉంది. అలాగే బిజీ అయిపోయింది. ఆయన గారు కోరుకునేది అంటే పెద్ద రోడ్లు ఉన్నాయండి, ఒక 4 రోడ్లు. ఆయన వచ్చినప్పుడు ఆ రోడ్లు కూడా కొద్దిగా చేసి పెడితే ఇవాళ జగన్ పేరు కాదండి, అక్కడ పవన్ కళ్యాణ్ పేరు వస్తుందండి ఈ కాలనీకి. అంటే అంత వర్క్ చేశారు, చాలా స్పీడ్గా చేశారు, మాకు న్యాయం జరిగింది. చేయలేదని ఎవరో లేడీ పిడాపురాన్ని ఆ మురికాల్లో ఎక్కడో డ్రైనేజీలో తీసుకెళ్ళి ఏం చేసాడు పిడాపురాన్ని, ఏం చేసాడంటే రావాలి చేసి కాడికి ఆవిడ ఎక్కడో కొండకాల కాడికనే లేదా తుప్పల్లోకి వెళ్ళి చూడడం కాదు, పెదలు నడిచి బాట చేసే లేదా ఆయన. అంతేగాని మన పార్టీలతో పని కాదు, మంచోడు. ఎక్కడంటే ఉండే ఇక్కడ వర్క్ జరుగుతుంది, మాకు న్యాయం జరిగింది గొల్పరోలకి. మరి చేయలేదని ఎక్కడో తుప్పలు ఎందుకంటే రమ్మని అడవుల్లోకి ఈ నడిచి బిజ్జిగడ్డ రమ్మనండి ఆవిడని. నేను ఈడే చూశానండి, అది ఆవిడ పిడాపురాన్ని ఎక్కడో మురికాల్లో చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే బిజీ చూడమనండి వచ్చి. ఇవాళ ఎంతమంది బతుకుతున్నారు ఈ బిజీ మంచి. నన్నకు దారి ఉండేది కాదు, స్కూల్కి వెళ్ళినా దారి ఉండేది కాదు. ఇవాళ ఇమ్యూనిటీ మీద 5 నిమిషాలుగా అయిపోయింది బిజీ. అలాగే ఆయన గారు వచ్చినప్పుడు కూడా ఆ పెద్ద రోడ్లు 4 రోడ్లు ఉన్నాయండి, అవి కూడా పెట్టారంటే అక్కడ జగన్ కాలనీ కాదండి, పవన్ కళ్యాణ్ కాలనీ అవుద్దండి. అది మాత్రం న్యాయం చేసి పెట్టాలండి. ఓకే అండి. ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు అండి, గత తాలూకు ప్రభుత్వాలు చూస్తే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే రోడ్డు నిర్మాణం అనేది చేయకుండా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది సుబ్బారాయుడుపాడు నుంచి వచ్చే కాలం అండి, ఇది ఈ శుద్ధగట్ట కాలం అంటారు. ఇది సుబ్బారాయుడు ప్రాజెక్ట్ నుంచి పొత్తిపాడు నియోజకవర్గం నుంచి ఈ కాలం ఇక్కడ నుంచి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మేము స్థలాలు ఇచ్చినప్పుడే గత తాలూకు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ స్థలాలు ఇస్తున్నారు, రేపు అన్న రోజున వరదల ప్రభావం ఎక్కువ అయితే ఇక్కడ ప్రాంతం నుంచి రాకపోకలు జరగడం ఉండదని చెప్పేసి మేము చాలా ఆ రోజు మా గలం గట్టిగా వినిపించడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో పట్టించుకోకుండా ఇళ్ళ స్థలాలు జరిగే, ప్రజలు కూడా ఇల్లు పోతాయనే భయాందోళనతో ఇల్లు స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత వరదలు రావడం స్టార్ట్ చేసి రాకపోకలు చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడు గర్భిణీ స్త్రీలు కావచ్చు, స్కూల్కి వెళ్ళి పిల్లలు కావచ్చు, రోజువారీ కూలి పనులు చేసుకున్న వాళ్ళు కావచ్చు, 15 రోజులు 20 రోజులు రాకపోకలు లేకుండా స్తంభించాయి. దీన్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒకే మాట చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారి గురించి వచ్చారు, చూశారు, చేశారు. ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ నడ్డానికి కూడా మేము నుంచున్న ప్రదేశం కూడా నడ్డానికి వీలుగా ఉండేది కాదు. ఇదే ప్రదేశంలో కళ్యాణ్ గారు పడవ కూడా ఆగలేదు, ఆ ఎదరాగింది. అంటే మనం పడవ ఉన్న ప్రదేశంలో ఉన్నాం, ఇదే ప్రదేశంలో కళ్యాణ్ గారు పడవ వెళ్ళారు. ఇప్పుడు మేము నుంచుని ఉన్నాం. రేపన్న రోజున ఎలాంటి వరదలు వచ్చినా తట్టుకునే స్థాయిలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కళ్యాణ్ గారు చేశారు. కాబట్టి ఈ పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండగలిగే మా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిలో మొదటి భాగం ఇక్కడి నుంచి గొల్లపురం గ్రామం నుంచి మొదలుపెట్టారు. అసలు వరద వస్తే ఈ గుట్లు అంటే జారిపోయి పడిపోయేవారు, గ్యాస్ బండ్లు ఉండేవి కాదు, తిండి ఉండేది కాదు. ఇప్పుడు అది చాలా గొప్పగా చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నారు జనం అందరూ. జగన్ కాలనీ నుంచి వస్తున్నామండి. మీరు ఎక్కడ ఉంటారండి? జగన్ కాలనీలోనే ఉంటున్నామండి. ఇప్పుడు గతంలోకి ఇప్పటికి ఇబ్బందులు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందా, గతంలో బాగుందా? మరి గతంలో అంటే అండి మరి వెళ్ళడానికి కూడా సరైన దారి ఉండేది కాదండి. ఒకవేళ వచ్చినా మోకాళ్ళ లోతులు నీటిలో వెళ్ళవలసి వచ్చేది. మరీ ఎక్కువ వచ్చేస్తే తుప్పలంట, అలాగా చేయాలంట, ఇలా ఇవ్వండి ఈ గుట్టంట వెళ్ళవలసి వచ్చేదండి. ఈ గుట్టంట అంటే పిల్లలకు కూడా స్కూల్లో చాలా ఇబ్బంది, చాలా ఇదిగా నరకం పడ్డామండి. ఇక్కడైతే మాకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 9th వచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి, డిప్యూటీ సీఎం గారు. అది కూడా పడవ మీద వచ్చి మా కష్టాలు చూసాడు ఆయన. 1 సంవత్సరంలోనే మాకు బ్రిడ్జి వేసాడు ఆయన. 1 సంవత్సరం కాలంలో మాకు బ్రిడ్జి వేసి మళ్ళీ నెక్స్ట్ అంటే పోయిన వరదలకి మళ్ళీ వచ్చే వరదలు, ఆ వరదలు మాకు ఇబ్బంది లేకుండా చేసాడు ఆయన. మెయిన్ ప్రస్తుతానికైతే మాకు ఏ ఇబ్బంది లేదు. సంవత్సరం పూర్తవకుండా అంటే వరదలు టైంలో వచ్చాడు, మళ్ళీ వరదలు వచ్చే టైంకి బ్రిడ్జి మాకు వేసి అందుబాటులోకి వచ్చిందండి. అదే ఇప్పుడు అయితే మాకు ఈ రాకపోకలు ఇబ్బంది లేకుండా చేసిన కారణం అయితే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అండి. అదే పవన్ కళ్యాణ్ గారి వల్ల అయితే మేము చాలా లబ్ధి పొందామండి.
ఇప్పుడు ఏముంది బోటు పైప్ ఆ పక్క ఆట ఈ పక్క ఆట అయితే ట్యాంక్ ద్వారా పంపేవాళ్ళు. ఇప్పుడు అయితే విద్య అయిపోయాక డైలీ 6-7 ట్రిప్లు వేస్తున్నాం. నీళ్ళకి ఇబ్బంది లేదు. గతంలో ఈ తెచ్చేవాళ్ళు చాలా వరద వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు విద్య చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. జనం కూడా నీళ్లు మన టైంకి ఇవ్వగలుగుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా సార్? స్కూల్ నుంచి అండి పాపం తీసుకుని. ఇప్పుడు గతంలో శుద్ధగడ్డ వాగు వచ్చినప్పుడు మీరు జర్నీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే ఇంకా దీనికి ఇటు దారి లేదు కదా దీనికి వెళ్ళడానికి రావడానికినే. ప్రస్తుతానికి అయితే బాస్ దయ వల్ల బ్రిడ్జ్ వచ్చింది. డిప్యూటీ సీఎం గారి దయ వల్ల బ్రిడ్జి శాంక్షన్ చేశారు. బ్రిడ్జి శాంక్షన్ చేశారు అన్నట్టు చాలా వరకు స్పీడ్గా బ్రిడ్జి అనుకున్న టైం కంటే కొంచెం ముందుగానే బ్రిడ్జి సంక్రాంతి వచ్చినట్టు ఉంది. బాగుంది. బ్రిడ్జ్ పని అయిపోవడంలో ఇటు వెళ్ళడానికి రావడానికి ట్రావెలింగ్ దానికి ఇబ్బంది లేకుండా ఉంది. స్కూల్ పిల్లలకి ఎవరికైతే అంతకుముందు అయితే నీటిలో నుంచి తీసుకెళ్ళి దేవట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. అందరూ కూడా చాలా రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకు గతంలో నెలకి 10 రోజులు స్కూల్కి వెళ్ళేవారు, 20 రోజులు ఇంటికి ఉండేవారు. ఇవాళ ఎటువంటి ఈ బ్రిడ్జ్ వల్ల ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ ఈ కాలనీకి ఒక కళ అన్నమాట ఇది బ్రిడ్జి. పవన్ కళ్యాణ్ కళ అది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మామూలు ఈ కాలనీ కళ నెరవేరినట్టు మరి నెరవేరేట్టు కదా. మొత్తం మీద బ్రిడ్జ్ వల్ల మొత్తం మీద టాప్ అండ్ టాప్ అనమాట. ఇంకా ఎవరి వల్ల పని అవ్వలేదు, మన బాస్ వల్ల పవన్ కళ్యాణ్ వల్ల అంతే. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. గవర్నమెంట్ లో మనం చాలా తిరిగి కలెక్టర్ ఆఫీస్ కూడా ఏం పని అవ్వలేదు అసలు. ప్రాపర్ గా ముందే బ్రిడ్జ్ అయిపోయింది అన్నారు కదా. ప్రాపర్ గా చేసినట్టే మన కాగితాలు చూపించారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే. గతంలో నాయకులు చేస్తారు అంతే, ఫండ్స్ తీసుకుని. బాస్ మాట మనకి రియల్ గా మన బాస్ డిప్యూటీ సీఎం గారు మనకి బ్రిడ్జ్ మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ఖచ్చితంగా ఏం డౌట్ లేదు అందులో. గతంలో కంటే ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. అది అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రోడ్ ఈ బ్రిడ్జి కూడా చాలా ఇదిగా చాలా బాగా పని బాగా చక్కబెట్టారు. ప్రజెంట్ ఏ ఇబ్బంది లేవు, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. పరిపాలన బాగుంది. ముందు ఎలా వెళ్ళేవారు, ఎలా ఆటో అది ఎక్కడ వదిలేసేవారు? ఆటో అయితే బయట వదిలేసేవాడు. శుద్ధగడ కావాల్సిన ఎలా వెళ్ళేవారు? బయట వదిలేసే మనలోంచి అలాగా చూడలు పైన మీద ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నడిచి వెళ్ళిపోయి ఆటో ఎవరు రమ్మని బ్రిడ్జి ఎవరు శాంక్షన్ చేశారు? ఇప్పుడు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ శాంక్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ శాంక్షన్ చేసాక స్పీడ్ గా అయింది వర్క్ బాగా. అయితే గతంలో బ్రిడ్జి చేశాక కొన్నాళ్ళు రోడ్డు ఆగిందా? ఆగిన వెంటనే రోడ్ ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ శాంక్షన్ చేసేసారు. బాగా చేశారు కూడా వెంటనే శాంక్షన్ చేసి ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుంది రాజు, ఇబ్బంది లేకుండా ఉంది వెళ్ళిపోయినాకే. ఓకే. ఇప్పుడు గతంలోని బ్రిడ్జి శాంక్షన్ అవ్వకముందు మీరు దారి మార్గం ఎలా ఉంటుంది మీకు? శుద్ధగడ్డ నీరు వచ్చినప్పుడు అంటే మన కింద చాలా మళ్ళీ చాలా పౌలు మాళ్ళ నుంచి మా రప్పల నుంచి వెళ్ళిపోను బాడీ బట్టలన్నా బాడీ లేదా అలా తిరిగి అలా తప్పి చూడు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చాక మీకు బ్రిడ్జి శాంక్షన్ చేశారు. బాబా బాగా చేసి పెట్టాడు. అన్న వాటిని పెట్టుకున్నాడు ఆయన. సంక్రాంతి ముందే మనకి పండుగ వచ్చినట్టు ఉంది. ఆయన రాకతో మనకి సంక్రాంతి ముందే వచ్చినట్టు ఉంది. సంవత్సరంలో బ్రిడ్జి మనం వేసారు. అంతేనా? అతను ఇప్పుడు బ్రిడ్జి కూడా సంక్రాంతి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మనకి ముందే సంక్రాంతి వచ్చినట్టు ఉంది. అదేనమాట. అంతే కదా. ఓకే. పిల్లలు స్కూల్కి వెళ్ళినాకే అందరికి అనుకూలంగా బాగుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దయతో. ఓకే. ఇప్పుడు అందరూ బాగున్నారు లోపల. ఓకే. ఇంతవరకు బ్రిడ్జి మీద ఇప్పుడు చాలా బాగుంది సార్. మాకు పాత ప్రభుత్వంలో బ్రిడ్జి అయితే లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇప్పుడు అసలు ఈ సైడ్లకి అందరికీ కూడా మార్గమే లేకపోయింది సార్. సైట్లు ఇచ్చారు కానీ బ్రిడ్జి గురించి ఎవరు పట్టించుకునే నాదిరే కనిపించలేదు మాకు. ప్రస్తుతానికైతే మాకు అందరికీ సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ కూడా సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భగవంతుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నామండి. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి భిక్ష అండి. ఈ బ్రిడ్జి నిమిత్తం మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారి భిక్ష. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ సైడ్లో ఇల్లు కట్టుకోవద్దు. బ్రిడ్జి అవ్వదండి, ఎప్పటికీ అవ్వదు. బ్రిడ్జి ఎప్పటికీ అవ్వదు. అలాగే ఈ సైడ్లో కట్టుకున్న వాళ్ళందరూ కూడా దిక్కు లేని వాళ్ళు అయిపోయినండి. ఇవాళ ఈయన వచ్చి మనకు ఇవాళ వచ్చి వెంటనే శాంక్షన్ చేశారు. ఇంత స్పీడ్గా కూడా పని వర్క్ కూడా ఎప్పుడు చేయలేదండి. వర్క్ కూడా అలా ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారని కూడా స్పీడ్గా బాగా చాలా స్పీడ్గా చేశారండి పని అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఆపేరు తప్ప నీరు వచ్చినప్పుడు ఆపేరు కదండి. వెంటనే పని చాలా స్పీడ్గా చేశారండి. పని వల్ల అయితే ఎటువంటి ఈ బ్రిడ్జి పని వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఏ ఇబ్బంది రాలేదండి. అంతా శుభ్రంగా అంతా బాగా చేసి పెట్టారు.
తూర్పుగోదావరి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు గ్రామంలో జగనన్న కాలనీలో చాలా అస్తవ్యస్తంగా ఉండేదండి. ఈ కాలువ అసలు కాలేజీకి వెళ్ళడం కానీ స్కూల్కి వెళ్ళడం కానీ చాలా దీన పరిస్థితిలో ఉండేది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగా అభివృద్ధి చేశారు. బ్రిడ్జి చాలా అభివృద్ధి చేశారు. ఇంకా అభివృద్ధి అవే కార్యక్రమంలోనే ఉన్నది. చాలా అభివృద్ధి అవుతుంది కూడా. ఇలాగా మాకు ఇప్పుడు కాలేజీకి వెళ్ళడానికి దేనికన్నా కూడా సకాలంలో అందుబాటులో ఉన్నది బ్రిడ్జి. సింపుల్గా వెళ్ళిపోతున్నాం కాలేజీకి, ఎటువంటి అవస్థ లేకుండా వెళ్ళిపోతున్నాం. ముందు ఎలా వెళ్ళేవారు? విజయ్ ముందు గోతులు గుంటలోనే అప్పుడు శుద్ధగడ కాలం వచ్చినప్పుడు శుద్ధగడ చాలా చేస్తున్నది. గడ్డి ఉండేది గోడకి తెచ్చుకోనాక చచ్చివాళ్ళు ఒక అలా పొత్తులతో వదిలేసేవాళ్ళు తేలాక. ఇంకా ఇప్పుడు ఏముంది, ఎంతవరకు వచ్చినా ఎంత నీరు వచ్చినా ఫ్రీగా పోవచ్చు. బ్రిడ్జి స్పీడ్గా వర్క్ చేశారా? బాగానే చేశారు బ్రిడ్జి. క్వాలిటీగా బాగానే చేశారు. బ్రిడ్జి చాలా బాగుంది. బ్రిడ్జి సూపర్గా వేసారు, చాలా బాగా వేసారు. అదే ముందే దారి బాగాలేదు, ఇప్పుడు చాలా బాగుంది దారి. రోడ్డు కూడా కొంత వస్తే చెప్పండమ్మా. జగన్ కాలనీ రోడ్ అమ్మా అది పోతే మా ఆటోలు అసలు రాలేకపోతే జాయిగా కాలం వెళ్ళేవాళ్ళు. కొంచెం ఆ రోడ్డు మరి కొంచెం కాలనీలో లోపల రోడ్లు లోపల రోడ్ అమ్మా. అది పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చారు కదా ఆ రోడ్లోకి. ఆ రోడ్లోకి రాలేదు. వచ్చారు ఏ బ్లాక్ లాగా రాలేదు కదా. కొంచెం అక్కడ ఏదో సహకరిస్తే బాగుంటుంది. అది కళ్యాణ్ గారు మాకు రోడ్లు వేస్తే బాగానే ఉంటుంది. బాగుంటుంది, కొంచెం చేసి పెడితే కొంచెం ఆయనకి కృతజ్ఞతలకే ఉంటుందని బాగుంటుందండి. మళ్ళీ ఎప్పుడెప్పుడు రావాలని కోరుకుంటున్నాం ఆయన. చెప్పండి. అది మరి అలా రావాలి కదా ఏటమ్మా. ఇంకా అంతకుముందు అయితే ఒక వర్షం పడినా ఏమన్నా చిన్న వరద వచ్చినా సరే మేము అటు సైడ్ నుంచి కింద డౌన్ నుంచి దిగి రోడ్ అంతా ఇచ్చి చాలా ఇంకా నరక స్పెల్లింగ్ ఇంకా ఎలా ఉండేదంటే ఇంకా అలా ఉండేది. మేము డైలీ ఒక లైన్కి వెళ్ళి కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఒక 2 కిలోమీటర్స్ నడిచి తర్వాత మళ్ళీ 2 కిలోమీటర్స్ ఇంకా ఊర్లోకి వెళ్ళాక నడిచి చాలా యత్నం పడిపోయేవాళ్ళం. ప్రజెంట్ ఈయన వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయ్యాయి. మేబీ ఇక్కడ ఇప్పుడు రోడ్డు ఇక్కడ బ్రిడ్జ్ చేస్తున్నారు, ఇక్కడ కప్పెట్టిన పెట్టి మేబీ అక్కడ ల్యాండ్స్ ఇచ్చారు కదా బిఫోర్, ఆ ల్యాండ్స్లో కూడా వేసి ఉండరు. అంత టూ మచ్గా అయితే ఇక్కడైతే గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ బ్రిడ్జ్ అయిపోతే మాకు చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. ముందైతే మాత్రం బ్రిడ్జ్ పడకముందు ఆ రోడ్డు అంటే ఏదో నామమాత్రంగా చేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బిఫోర్ రోడ్ వేసారు, జస్ట్ ఇప్పుడు ఆ రోడ్డు చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత బాగానే చేస్తున్నారు. మాకైతే ఇంకా ఈ రోడ్డు వచ్చినందుకు అయితే చాలా హ్యాపీయే. మరి తమ్ముడు శుద్ధకాట వచ్చినప్పుడు గతంలో ఎలా వెళ్ళేవాళ్ళు మీరు? తిరిగి వెళ్ళేవాళ్ళు అండి. ఒక చాలా నరకమండి. ఒక ప్రెగ్నెన్సీ లేడీకి కానీ లేదంటే ఎవరన్నా ఒక పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా సదుపాయం చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు అండి. ఇబ్బంది లేకుండా పోయింది. లేదంటే మాకు ఒక ఆటో ఉండేది. ఆ ఆటో ఏంటంటే బయట పెట్టుకుని మళ్ళీ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ మళ్ళీ అక్కడ 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేవాళ్ళు అండి డైలీ. మేము ఒక 8 గంటలకు వెళ్ళాలంటే తెల్లారుజామున ఒక 6-7 మేబీ ఒకవేళ మేము ఎక్కడికైనా ఒక క్యాంప్కి వెళ్ళాలనుకో వాళ్ళ 8 o'clock టైం చెప్తే మేము తెల్లగట్ల 4కో 5కో లేసి స్టార్ట్ అవుతానే కానీ ఆ టైంకి రీచ్ అవ్వాలి పోను. అంత ఇబ్బందిగా ఉండేది. బాగుంది, చాలా బాగుంది, సూపర్.